హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం బ్రెడ్ స్వీట్ చేద్దామండి. ఇలా 6 బ్రెడ్ స్లైస్ తీసుకొని చుట్టూ అంచులు కట్ చేసుకుని ఇలా పెట్టుకుందామండి. ఈ ప్రాసెస్కి 1 లీటర్ పాలు పడతాయండి. కొద్దిగా పాలు ఒక కాచి చల్లార్చిన పాలు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా ఈ మిల్క్లో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా పాలు మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. కొంచెం మరీ దగ్గర కాదు, కొంచెం పలుచగా ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 2 గరిటెలు క్రీమ్ని ఇందులోకి తీసుకుందామండి. ఒక గిన్నెలోకి ఇలా ఉడికిన కస్టర్డ్లో కొంచెం షుగర్ వేసుకుందామండి. 2 స్పూన్లు. ఈ షుగర్ బాగా కలిసేంత వరకు కలుపుకుందామండి. ఇలా కలిపిన దాంట్లో 2 గరిటెలు మిల్క్ పౌడర్ కూడా వేసుకుని, అంటే అరకప్పు ఉండాలండి 2 గరిటెలు అంటే, వేసుకొని కలుపుకుందామండి. ఇలా బ్రెడ్ స్లైస్ మీద కలుపుకున్న క్రీమ్ని పెట్టాలండి. ఇలా అంతా ఒక స్పూన్ వేసి మిల్క్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కలిపాం కదండి, అది అప్లై చేయాలన్నమాట. దీనికి ఇలా అప్లై చేసుకోవాలండి. బ్రెడ్ అంతా ఇలా అప్లై చేసిన దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద వేరే ఇంకో బ్రెడ్ పెట్టాలండి. ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. 4 మనకి ఎలా కావాలంటే అలా, 2 కావాలంటే 2, 4 కావాలంటే 4 ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకోవచ్చు, లేదంటే క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలాగా ఇలా 4 పీసెస్ కింద క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇందాక ఒక బౌల్లో మిల్క్ ఉంచుకున్నాం కదండి, ఇలా కట్ చేసి క్రీమ్ పెట్టి కట్ చేసిన పీసెస్ని ఇలాగా మిల్క్లో ఒకసారి ఇలాగ పెట్టి ఇవన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాయి, పౌడర్ ముంచి పెట్టాం కదండి, వాటి పైన కస్టర్డ్, ఉడికించిన కస్టర్డ్ ఇలా పైన వేసుకోవాలండి. ఇలా పైన వేసుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పైన ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. అంతే అండి, బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.